మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. వింటున్న మీ అందరూ దేవుని యొక్క వాక్యం చేత ఆశీర్వదించబడుదురుగాక. ఈరోజు మన యొక్క అంశం ఆశీర్వాదంగా ఉన్నావా, నీవు ఆశీర్వాదంగా నుందువు అని ఆదికాండం 12:2 ఈ విధంగా సెలవిస్తుంది. దీవెనలు పొందుకోవాలి అని, ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం అందరం కూడా ఆశపడతాం. కానీ అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒక్కోసారి సరిగా గ్రహించకుండా ఉంటాం. దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు నేను దీవిస్తాను, అనేకులకు దీవెనకరంగా చేస్తానని చెప్పారు. 7 గొప్ప గొప్ప ఆశీర్వాదములను ఇచ్చారు. కానీ దేవుడు మాత్రం 3 నిబంధనలను ఇచ్చారు. ఎప్పుడైతే అబ్రహాము అవి చేశారో దేవుడు తాను చెప్పినట్టుగా తన దీవెనలను అతనికి ఇచ్చారు. నీ దేశము నుండి, లోకము నుండి, లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం నుండి వేరై దేవునితో నడవమని చెప్పారు. నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవారు, వారి అల్లరితో కూడిన ఆటపాటలు, సరశోక్తులు, వంకర మార్గము, పాపపు మార్గాలు విడిచి దేవుణ్ణి అనుసరించమని చెప్పారు. నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి ద్వారా నీకు ఆపాదించబడిన కుల మత ఆచారాలను, సాంప్రదాయాలను, పూజలను, విగ్రహారాధనను, మనుషుల పరంపర్యాచారములను విడిచి దేవుణ్ణి వెంబడించమని చెప్పారు. ఎప్పుడైతే వీటి అన్నిటినీ విడిచి వస్తావో అప్పుడు ఇలాగు నిన్ను దీవిస్తానని దేవుడు చెప్పారు. ఆమేన్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని, నేను దీవెనగా ఉండాలి, నేను ఆశీర్వాదముగా ఉండాలి అని ఆశపడుతున్న నీవు మరి అబ్రహాము విడిచిపెట్టినట్లే నీవు కూడా నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టావా? అబ్రహాము వలె విధేయత కలిగి ఉన్నావా? అబ్రహాము వలె సమర్పణ జీవితం కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఎప్పుడైతే నేను ఇలా విడిచిపెడతామో అప్పుడు నేను కూడా దేశమునకు, ఇంకా రక్షించబడని లోకానికి, నీ బంధువులకు, ఇంకా క్రీస్తును అంగీకరించక విగ్రహారాధనలో మునిగిపోయిన వారికి, నీ తండ్రి ఇంటికి, రక్షణ పొందని నీ కుటుంబానికి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవే ఒక దీవెనగా, నీవే ఒక ఆశీర్వాదంగా మార్చబడతావు. కాబట్టి విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టామో లేదో, మన ఇంటికి మనం దీవెనగా ఉన్నామా లేక శాపముగా ఉన్నామా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ వాక్యం మీతో మాట్లాడినట్లయితే ఒక్కసారి దేవునికి మహిమ కలుగునుగా కానీ చెప్తాము. ఈ మాటలు మీ హృదయంలో ఫలించునుగాక. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.